మమతా బెనర్జీ నిన్న బెంగాల్లో ఏమైందనంటే ఒక ఈడీ రేడ్ జరిగింది. 2020కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ మీద ఈడీ రేడ్ చేసింది. వాళ్ళకేదో మనీ లాండరింగ్ కేసెస్ దొరికినాయి, ఎవిడెన్సెస్ వాళ్ళు అంతా కొలేట్ చేసి వాళ్ళంతా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి అదంతా చేసి ఒక ప్రెస్ రిలీజ్ చేసిరు. ఢిమ్కా ఫలానా 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 అని మాట్లాడారు. ఈడీ ఎప్పుడైతే ఆఫీస్కి పోయిందో అయితే ఈ రేడ్ చేసేటప్పుడు ఏమైందనంటే మమతా బెనర్జీ యొక్క పొలిటికల్ కన్సల్టెంట్ ఐపాక్ సంస్థ మీద ఆఫీస్ మీద కూడా దాడి చేసిండ్రు. అయితే ఐపాక్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ, చిత్రగుప్త్ ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాకేం సంబంధం లేదు. నేను ఐపాక్ సంస్థ, నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ కాబట్టి నేను మమతా బెనర్జీకి పనిచేస్తున్నా బెంగాల్లో, నెక్స్ట్ ఎలక్షన్ ఇట్లా గెలవాలను. సో మమతా బెనర్జీకి నేను పనిచేస్తున్నా కాబట్టి ఐపాక్ ప్రైవేట్ సంస్థ అయినా అదొక గవర్నమెంట్ సంస్థ అయిపోయింది అని చెప్పి మమతా బెనర్జీ కాళ్ళకు గజ్జలు కట్టుకొని హవాయి చెప్పులు వేసుకొని రింగ ఉరుక్కొని వచ్చి పోలీసు బలగాలను తీసుకొని వచ్చి ఐపాక్ ఆఫీసులకు పోయి 2 ఫైళ్ళు తీసుకొని వచ్చి సమాజమే నా తాక సమాజమే నయా తాక అని చెప్పి బెంగాలీ లేదో మాట్లాడింది. మళ్ళీ బెంగాలీ ప్రైడ్ గురించి మాట్లాడతారు బెంగాలోళ్ళు. నేను దయచేసి చెప్తున్నా, ఎప్పటివరకైతే మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోరు చూడు, మీ ప్రాంతీయవాదాన్ని మీరు చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ మమతా బెనర్జీ ఆడుతున్న నాటకం ఇది. మీకు సీమునెత్తురు ఉంటే మమతా బెనర్జీకి గడపర దించుతుండే. 20 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ చేయకపోయినా ఒక కమ్యూనిస్టులను భుజాల మీద పెంచి పోషించిన మీరు మేధావులు ఎట్లయితారు రాబాయ్? ఓ మాట అడుగుతున్నా, సిగ్గుండాలా? ఇలా మమతా బెనర్జీకి చేస్తున్నారు. మమతా బెనర్జీ వచ్చి మీ మూతి మీద అంతుంది. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా ఫ్రెండ్స్? నిన్న విజువల్స్ అవన్నీ చూస్తుంటే ఆమె బెంగాల్లో ఆమె అమిత్ షాజీ ఆర్ మోదీజీ నాటీ ఏంది మ్యామ్? నాటీ అని ఎవరిని అంటారు? పిల్లలని అంటాము. ఎవడన్నా పోకిరి ఏదైనా పోరించి చిడాస్తే యూ నాటీ అని చెప్పి మనం మాట్లాడతాము. అంటే మీరు దట్స్ సెకండరీ ఇష్యూ, లైట్గా మాట్లాడుతున్నా. అయితే ఆ ఫైల్స్ తీసుకొని కార్లో పెడితే ఐపాక్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ కదా, మళ్ళీ ప్రైవేట్ సంస్థ దగ్గర గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని ఎందుకున్నది ఆ ఫైల్ మీద? అంటే ఆ కీలకమైన అంశాలు ఒక ప్రైవేట్ ఆఫీస్లో ఎందుకున్నాయి? ఇది నాకు కనబడ్డది, నేను మీకు చెప్తున్నా. మళ్ళీ కనబడింది మస్తు దాంట్లో డిబేట్ కూడా జరిగింది. మళ్ళీ ఫైల్ చోరీ నాటకం ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ రేడ్ చేసింది. ఇప్పుడు మా ఆఫీస్ మీద ఏదైనా రేడ్ జరిగింది అనుకుందాం. మేము రేవంత్ అన్న అంటాం కాబట్టి రేవంత్ అన్న కూడా ఏదైనా కీలకమైన అంశాలు మన దగ్గర ఫైల్ పెట్టిండని అనుకుందాం. మా దగ్గర ఏదైనా రేడ్ జరిగింది అనుకుందాం. రేడ్ జరిగితే ఇప్పుడు రేవంత్ అన్న వచ్చి ఫైల్ తీసుకొని పోతున్నాడు అని అంటే చిత్రగుప్తు యొక్క ఇంటిగ్రిటీ ఏ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్? మీరు చెప్పుండ్రి. ముఖ్యమంత్రి స్థాయి మనిషి, ఆ ముఖ్యమంత్రికి మళ్ళీ మద్దతు ఎవరు తెలిపినరు? రాష్ట్ర పోలీసులు. ఎవరి మీద? ఈడీ అగెయిన్స్ట్గా. అట్లీస్ట్ కార్యకర్తలు వచ్చి ఉంటారన్నా జర మీనింగ్ ఉంటుండే. అది కరెక్టా రాంగా? కార్యకర్తలు రాలే, ఎవరు వచ్చిర్రు? రాష్ట్ర పోలీసు వాళ్ళు. ఏమనని? ఈడీ రేడ్ చేసిందనని. మమతా బెనర్జీ ఏం చెప్తుంది? ఐపాక్ నా పొలిటికల్ కన్సల్టెన్సీ, చాలా కీలకమైన అంశాలు ఆ ఫైళ్ళు ఉన్నాయి, నేను ఎలక్షన్ ఎట్లా గెలవాలనో ఆ ఫైళ్ళు ఉన్నాయి, ఈ నా చక్రవ్యూహంలో నన్ను దించనీకే, నా పద్మవ్యూహ సీక్రెట్ తెలుసుకోనికే ఈడీని రేడ్ చేపించి నన్ను ఏం బీకలేక ఎత్తుకోనికి ప్రయత్నం చేసి నా సీక్రెట్స్ తెలుసుకొని నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుండ్రు అని చెప్పి మమతా బెనర్జీ మాట్లాడుతుంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కాబట్టి మమతా బెనర్జీ ఏదైనా మాట్లాడుతుంది. కానీ బట్ ఒక సీఎం లెవెల్ మనిషి ఏదో వాచ్ పెట్టిర్రు, ఆమె ఇట్లా మంచి ఫిట్నెస్ వాచ్ ఏదో పెట్టి ఇట్లా చూపిస్తున్నది, ఇట్లా ఫిట్నెస్ వాచ్ చూపిస్తూ ఉన్నది. నేను బీపీ ప్రెషర్ మానిటర్ చేస్తుందేమో మా మమతా బెనర్జీ అని నేను అనుకున్నా. చెప్తున్నా, హవాయి చెప్పులు వేసుకొని వచ్చింది. అలా సైనా ఘోష్ ఎవరో ఉంటారు, ఆమె ట్వీట్ చేసింది. వెనకటికి లింగం మీద కాండం పెట్టిన ఘనతలు ఇల్లంతా. వీళ్ళు ఏమేమో ట్వీట్లు చేస్తారు. ఇప్పుడు నేనేమంటా, సరే ఆ ఫైల్లో అంత కీలకమైన అంశాలు ఉంటే నేనేం చేస్తా? నేను కోర్టుకు పోతా. కోర్టుకు పోయి ఏం చేస్తా? సార్ ఐపాక్ వైనేవో తీసుకోమనండి, బట్ అది చాలా కీలకమైన ఫైలు, నా పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫైల్ అది, దానికి ఈ స్కామ్కి ఏం సంబంధం లేదు. ఇమీడియట్లీ ఈ ఫైల్ అనేది సెగ్రిగేట్ చేయాలా, దాని మీద ఒక సపరేట్ మీరు ఒక టీం పెట్టాలా, టీం పెట్టి దీన్ని చేయాలని కోర్టుకు పోయి కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకునేది ఉండే. బై షీర్ పొలిటికల్ ఫోర్స్. అయితే మళ్ళీ నాకు ఇది ఒక విడ్డూరం చూడు, నాకు సమాజంగా కొన్ని విషయాలు, అందుకనే నేను మీతో మాట్లాడుతున్నా, నిష్పక్షపాతంగానే మాట్లాడుతున్నా. ఇది 2020 కేసు ఇప్పుడు దోవిరు, ఎలక్షన్ల ముందరనే దొరుకుతుంది వీళ్ళకు, ఈ బీజేపీలకు కూడా బద్నామీ. ఇన్ని రోజులు ఏం బీకిరారంటే గుడిగురాల పనులతో మీరు 4-5 సంవత్సరాలు, ఇప్పుడే దొరుకుతుంది ఆ బద్నామీ నెత్తి మీద పెట్టుకోనికే. ఈడ కూడా అంతే, ఒక ప్రెస్ రిలీజ్ చేసిరు కరీంనగర్ గ్రానైట్ మీద, మళ్ళీ దాని ఏమైందని అడిగితే ఏముండదు. అది ఎప్పుడో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు తీసినట్టు అనిపించద్దు కదా. నేను ఒప్పుకుంటా, కొన్ని టైం పడతాయి, ఎవిడెన్స్లు అన్నీ కొలేట్ చేసి ముంగటికి తీసుకురానికి టైం పడతాయి, నేను కాదని అంటలేను, టైం పడతాయి కాదని కాకపోతే ఆ టైమింగ్ కూడా చూసుకోవాలా అంట. టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బద్నామీ చేయడానికి ఆస్కారం ఎందుకు ఇవ్వాలి మనం అంట. ఆఖరికి ఈడీ, సిబిఐ, కాంగ్రెస్ తొత్తులు
उनके मालिक को प्रसन्न करने के लिए सारा काम कर रहे ఇవన్నీ ముందు మాటలు మనకి వెనకటికి కూడా వినిపించినాయి. గుంగురు సేట్ మాట్లాడుతుండే, అరవింద్ కేజ్రీవాల్ సేమ్ డిటో ఇట్లనే మాట్లాడుతుండే. మళ్ళీ ఇదే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సిబిఐ బీజేపీతోని అని చెప్తాడు, ఇండియా అలయన్స్లో కలుస్తాడు, ఇండియా అలయన్స్లో కలిసి కాంగ్రెస్తో కలిపిపోతాడు. మళ్ళీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మీద కేసు ఎవడేస్తాడు, కాంగ్రెస్ వేస్తుంది. మళ్ళీ ఢిల్లీలో కలిసిపోతారు, కలిసిపోదాం రా అని అంటారు, ప్రేమించుకుందాం రా అంటారు. ఏదో ఒక రాగం పిలుస్తుంది ఈ వేళ అని చెప్పి పాటలు పాడతారు. లాస్ట్కి ఎలక్షన్ల ముందు మల్లెల వాన నాలోనా అని చెప్పి డ్యూయెట్లు పాడతారు. ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందు కూడా ప్రేమంటే ఏమిటంటే అని చెప్పి పాడతారు. ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఖతం. ఇక రాహుల్ గాంధీ పనికిరాడు, రాహుల్ గాంధీ అజ్జేయడు, రాహుల్ గాంధీ ఇచ్చేయడు. అరే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ పనికిరాడు. బీజేపీలో కూడా చెప్తున్నా నేను ఇది, రాహుల్ గాంధీ పనికిరాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. 44 నుంచి 99 సీట్లు చేసిన అని చెప్పి ఆయన ఎస్ అని గుంజుతున్నాడు. ఇట్లా ఆయనకు అది సక్సెసే, నీకు నాకు అది సక్సెస్ కాకపోవచ్చు. బట్ నాతో ఏం ఎక్స్పెక్టేషన్ లేకపోయినా నేను 99 సీట్లు తెచ్చిన ఎస్ ఎస్ అని ఆయన కాన్ఫిడెన్స్ నిజంగా ట్రావెలింగ్ సోల్జర్ కనిపిస్తాడు నాకు. నేను బీజేపీలో కూడా గదే చెప్తున్నా, లాస్ట్ తప్పే. నువ్వు ఒక ఈడీ ఆఫీస్ రేడ్ జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సహకరించకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన పని తను చేయకుండా ఆపడం అనేది తప్పే, ముమ్మాటికి తప్పే. నేను కాదని అంటలేను, కాకపోతే డాట్స్ అని కనెక్ట్ చేయరు. మళ్ళా మమతా బెనర్జీ నిజంగా ఆమె మాట్లాడుతుంటే ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది. ఆమెకు చూడాలా ఇట్లా అంటే అసలు బెంగాలీ ప్రైడ్ అంట. ఫైళ్ళు దొంగతనం చేస్తే బెంగాలీ ప్రైడ్కి ఏం సంబంధం మమతాజీ? ఆపండి కాదు, నాటి నాచా ఆమె భాష మస్తు ఉంటుంది ఆమెది. నాకు మస్తు మంది బెంగాల్ దోస్తులు ఉన్నారు. మళ్ళీ మేము పాత కంపెనీలో పనిచేసినప్పుడు మొత్తం ఆల్ ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని గల్లీలు తిరిగినాం. అదృష్టమో దురదృష్టమో అంతా తిరిగినాం. మనం గల్లీ అలవెట్టి వచ్చినాం ఇంటికి దూరంగా ఉండి బాగా. సో మనకు తెలుసు యాక్సెంట్ ఎట్లుంటుందో. ఆమె మాట్లాడితే కొంచెం అజీబ్ ఉంటుంది. ప్రాబ్లం ఈడ ఏందని అంటే బెంగాల్ వాళ్ళు కరెక్ట్గా మళ్ళీ ఆలోచిస్తుర్రా లేదా, మీకేం కావాలని అన్నది. 20 సంవత్సరాలు ఒకటికి వత్తాసు వలికిండ్రు. ఇప్పుడు ఈమె గలుపుతున్నారు. ఈమెనైతే డైరెక్ట్గా కులేయాం చొరబాటుదారులకు ఇచ్చేసి ఎలక్షన్లు నడుపుతున్నది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఫైళ్ళు ఐపాక్ ఆఫీస్లో ఏం బీకుతున్నాయి కట్టలు, ఈ ఫైల్ చోరీ కథ ఏంది, దీని మీద పంచాయతీ ఏంది, ఇలా ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, మళ్ళీ ఇండి కూటమి ఇంకా మమతా బెనర్జీని కలుపుకుంటుందా, మళ్ళీ ఇది కరెక్టేనా, సంవిధాన్ కోన్ బదల్నా చారాయే, ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ మీద రాహుల్ గాంధీ ఇంత పెద్ద భాషను ఇచ్చిండు పార్లమెంట్లో, మళ్ళీ ఈడీ ఆఫీసర్లు వచ్చి ఐపాక్ ఆఫీస్ మీద రేడ్ అవుతుంటే ఒక ప్రైవేట్ సంస్థ మీద చీఫ్ మినిస్టర్ వచ్చింది అని అంటే ఏం కీలక ఫైళ్ళు ఉన్నాయి. ఇది కేవలం మనీ లాండరింగ్ విషయంలోనే కోణంలో చేయొద్దు, జాతీయ భద్రత విషయంలో కూడా ఖచ్చితంగా దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలనా వద్దా జాతీయ భద్రత విషయంలో? ఎందుకంటే చొరబాటుదారులు ఆడే ఉన్నారు. ఫస్ట్ టైం ఇంత ప్యానిక్ చూస్తున్నాం. ఇప్పుడు కమెంట్స్ రూపంలో కూడా నాకు కొంతమంది పెడతారు, అది వాస్తవాలు. మళ్ళీ దీని మీద ఇది ఇవాళ మనం మాట్లాడకపోయినా రేపో ఎల్లుండో దీని మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. ప్రిపరేషన్ గట్టిగా ఉండాలి. సువేందు అధికారిని తీసుకుంటే పాపం ఇవాళ మీరు చిన్న సైకిల్ టైర్ పంక్చర్ అయినా పాపం ఆయనే మాట్లాడతాడు వెస్ట్ బెంగాల్లో. మళ్ళీ ఈ టీఎంసీని కూడా గట్టిగా నిలబెట్టింది వెనకడికి మమతా బెనర్జీతో నుండి ఆయననే. ఇవాళ భారతీయ జనతా పార్టీకి వెన్నుపూస అయి వెస్ట్ బెంగాల్లో నడుపుతున్నాడు, ఆయననే దిక్సూచి అయి నడుపుతున్నాడు. ఆయన మీద కూడా వెనకటికి కేసులు ఉన్నాయని చెప్తారు. వీళ్ళు ఇప్పుడు కమెంట్ రూపంలో ఆల్రెడీ వస్తూనే ఉంటాయి మనకు. వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్టేజ్ వచ్చేసింది. ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం జర మీతోని సెట్ అయి ఉన్నది ఇప్పుడు. సో మీరు ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా, ఏదైనా పెట్టినా, ఆ బీజేపీ ట్వీట్ కూడా చూసినా నేతి బిరకాయ లెక్క కొట్టిరు మీరు. అరే ఆ పాగలగాళ్ళకు పాగల ట్వీటే కొట్టాలా మీరు? చాలా సున్నితంగా కొడితే వర్కౌట్ కాదు మమతా బెనర్జీకి. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఆమె క్లియర్ కట్గా చెప్పి పొలిటికల్ కిల్లింగ్స్ చేసింది. మళ్ళీ ఈసారి హిందువులకు ఏమైనా కాపాడతారా? బై ఛాన్స్ మీరు ఎలక్షన్ గెలిచిరని అంటే డైనమిక్స్ మారుతాయి, డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే చేసిరో దాని మీద అంతా మీరు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా, కాదని అంటలేను. బట్ వెస్ట్ బెంగాల్లో మాకంటే ఎక్కువ యూపీఏ సర్కారే బార్డర్లు అంతా సీజ్ చేసింది అన్న మళ్ళీ ఆరోపణ కూడా మీరు మాట్లాడాలా. ప్రశ్నించడం అనేది భారతీయ జనతా పార్టీకి నేను అగేన్స్ట్ పోతున్నానన్నది కాదు. ప్రశ్నించడం అనేది ఒక హిందూ నైజం. వాడు ప్రశ్నిస్తాడు, ప్రతీది ప్రశ్నించే మేము నేర్చుకున్నాం. మా పురాతన సనాతన ధర్మాలు మాకు నేర్పినాయి. నువ్వు నమ్మేటప్పుడు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ, తెలుసుకున్నాక నేను నమ్మాలా అని. సో మళ్ళీ మా హిందూ సైనికులకు, ఎందుకంటే వెనకటికి ఏమైందో మాకు తెలియదు సార్, కానీ ఇప్పుడు ఏమవుతుందో అన్నది మాకు తెలియాలి. హిందూ ప్రాణాలు అనేది ఏ పార్టీకి ఓటు బ్యాంక్ కావు. సో ఒకసారి దయచేసి ఇవే ప్రశ్నలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే
సుమారు 12-13 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు మీది. ఆబ్వియస్గా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. 10 పాయింట్లలో ఒక 2 క్వశ్చన్స్ వచ్చినంత మాత్రాన పార్టీ తప్పు చేస్తుందో లేకపోతే పార్టీలో ఉన్న మనుషులు తప్పు చేస్తున్నారో అనేది నేను అంటలే. నేను అనేది ఏంటంటే కొన్ని ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు మనము సరైన సమాధానం ప్రజలకు ఇచ్చుకుంటూ పోతే కొన్ని కాకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు హిందుత్వ రాష్ట్రం చేయాలని అంటే పొరగల మజాక్ అనుకుంటున్నారా? నేనే చెప్తా ఓటర్లందరికీ, హిందుత్వ రాష్ట్రం అని అంటే చేసేస్తారా? ఆర్టికల్ 370 లాంటివి ఫస్ట్ మన రామప్రాణ ప్రతిష్టనే చక్కగా కాకపోయి అయోధ్య రామప్రాణ ప్రతిష్ట అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండికేషన్ దట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ రామరాజ్య. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, మీ ఎక్స్పెక్టేషన్స్కి ఒక లిమిట్ అనేది ఉండాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు అట్లా. అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ఎగ్జిబిట్ చేయాలి, రిజల్ట్స్లను డెలివరబుల్స్లను ఎగ్జిబిట్ చేయాలి. ప్రతిసారి మీ తాతలు మూతులు నాకిరు ఇప్పుడు మీరు అలా తోకలు నాకుతున్నారు అని అట్లా తిప్పి కొట్టడం అనేది నరేటివ్ కాదు. ఆ నరేటివ్కి గిట్ల ఉండే మీ తాతలు గిట్ల చేసిరు, మేము ఇట్లా చేసినాం, ఈ 10 పనులలో 8 అయినాయి, 2 కాలేకపోయినాయి, ఆ రెండింటిని ఈ టైంలలో మేము చేసి తీరుతాం. మమతా బెనర్జీ మమ్మల్ని రాణిస్తలేదు, రక్షక బలగాలని మేము బార్డర్ కట్టలేకపోతున్నాం అని అంటే సిగ్గుశరం ఉండాలి మనకేనా అని అంటారు. దేశ సరిహద్దుల విషయం అది, పొరగల్ల మజాక్ కాదు. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర నాకు చెప్పు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.